Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. విశ్వాసమందు నిలకడగా ఉండవలెను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. Exhorting them to continue in the faith. Acts 14 chapter 22 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా విశ్వాసమందు నిలకడగా ఉండవలెను. మన విశ్వాస జీవితంలో ఎన్నో శ్రమలు, ఆటంకాలు, ఎన్నో అవమానాలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా విశ్వాసంలో మనం సన్నగిల్లకుండా దేవుని యందే మనము నిలకడగా ఉన్నట్లయితే ఆ శ్రమల్లో నుంచి దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. యోబు గారు చూశారు కదా, ఆయన ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, సమస్తము పోగొట్టుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఆయన తన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుని నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మనం కూడా మన జీవితంలో సాతాను తెచ్చే ఆ యొక్క శ్రమలన్నిట్లో నుంచి కూడా మనం ఎప్పుడూ కూడా పడిపోకుండా దేవుని యందే ప్రేమిస్తూ ఆయన యొక్క మార్గంలో నడిచేవారముగా, ఎలాంటి కష్టంలోనైనా దేవుని యొక్క వాక్యాన్ని మనం చేతపట్టుకొని మనం నడిచినట్లయితే దేవుడు తప్పకుండా ఆ యొక్క శ్రమలన్నిట్లో నుంచి విడుదల దయచేస్తాడు. మనం ఎప్పుడూ కూడా శ్రమల సమయంలో బాధపడకుండా కన్నీటితో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యం మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది. ఆ వాక్యము మనల్ని ఎప్పుడైతే మనం పట్టుకొని ఆ వాక్యం ద్వారా మనం దేవుని ప్రార్థిస్తామో దేవుడు ప్రతి సమస్య నుండి విడుదల దయచేస్తాడు. మన బలహీనతలే కానీ, మన శ్రమలే కానీ, అవమానాలు, నిందలే కానీ, ఎలాంటి పరిస్థితిలోనైనా సరే దేవుడు మనల్ని విడిపిస్తాడు. కానీ మనం ఎక్కడా కూడా ఆ శ్రమల్లో విశ్వాసం అనేది పోగొట్టుకోకుండా యోబు గారు ఎలాగైతే నిలకడగా ఉన్నారో అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటప్పుడే సాతాను మీద మనకి విజయం వస్తుంది. అలాంటి విశ్వాసాన్ని అలాంటి విశ్వాసంలో నిలకడగా ఉండాలని మనమందరము కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసివైన దేవా, నీకెన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకెన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలోనూ, కుటుంబంలోనూ, ప్రతి ఒక్కరి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మేమందరము మీ సన్నిధిలో విశ్వాసంలో నిలకడగా ఉండేవారముగా, ఎల్లప్పుడూ నీకు ప్రార్థించి శోధనలో జయించుకునేవారముగా, సాతాను నుంచి మీరు మాకు విడుదల ఇస్తారనే ఒక నిరీక్షణ కలిగి మీ యొక్క వాగ్దానాలన్నింటినీ చేతపట్టుకొని మేము ఆ విధమైన విశ్వాస మార్గంలో నీ వైపు చూసి నీ యందే గురి కలిగి నడుచుకునేవారముగా అట్టి కృపను మా అందరికీ దయచేయమని, అలాంటి విశ్వాసం, నిలకడ కలిగిన విశ్వాసము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.